సత్యసువార్త కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని మనందరికీ ఒక కానుకగా ఇచ్చినందుకు దేవాతి దేవునికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ముందుగా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిజంగా ఆయన యొక్క తోడు, ఆయన యొక్క కృప మన పట్ల ఉంచుతూ మనల్ని ఈ విధంగా కాల్చి కాపాడుతూ మరొక సంవత్సరాన్ని మనకు ఒక గిఫ్ట్గా, బహుమానంగా ఆయన మనకు దయచేశారు. నిజంగా మనం చూసినట్లయితే గతించిన సంవత్సరంలో మరి అనేక మంది గతించిపోయారు, ఈ నూతన సంవత్సరాన్ని చూడలేకపోయారు. కానీ దేవుడు ఆయన గొప్ప ప్రేమను మన పట్ల చూపించారు. మరొక సంవత్సరాన్ని చూడడానికి ఆ దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని కలిగించారు. నిజంగా ఆ దేవునికి ఖచ్చితంగా మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుచేతనంటే మరి ఈ దినాల్లో మనం చూస్తున్నట్లయితే మనిషి మరి అనేక విధాలుగా మరి చనిపోతున్నారు, అనేక విధాలుగా మరి మృత్యు అనేటువంటిది మనుషుల వద్దకు వస్తుంది. కానీ మరి దేవుడు మనల్ని అయితే, ఆయన యొక్క బిడ్డలను అయితే ఆయన కాచి కాపాడుతూ వస్తున్నారు. అనేక అపాయాల నుండి, అనేక ఆపదల నుండి, అనేక ఇబ్బందుల నుండి కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతూ మరి ఈ విధంగా మనల్ని సజీవులుగా ఉంచినందుకు ఆ దేవాతి దేవునికి మనందరం కూడా లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమే ఉన్నాం. మరి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేవుడు మనతో కొన్ని మాటలు ఆయన యొక్క పరిశుద్ధ వాక్కుల నుండి మాట్లాడాలని ఆశపడుతున్నారు. మరి అవే మాటలు కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి మొట్టమొదటిగా భక్తుడైనటువంటి ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో మరి నూతన సంవత్సరంలో దేవుడు మన కొరకు కొన్ని ప్లాన్స్ అనేటువంటివి ఉంచాను అని ఆయన మనకు చెప్తున్నారు. అవేమిటో మనం చూద్దాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మరి ఇంగ్లీష్ వర్షన్లో కూడా నేను చదువుతాను, చూడండి. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. చూడండి, ప్లాన్స్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా మరి కనిపిస్తున్నది. తెలుగు వరకు వచ్చేసరికి మరి ఉద్దేశించినటువంటి సంగతులు అని చెప్తున్నారు. అనగా సంగతులు అంటే చాలా మందికి అర్థమవుతుంది. కాబట్టి ఇంగ్లీష్లో ప్లాన్స్ అనేటువంటి ఒక మాటను మీకు స్పష్టంగా తెలియడానికి నేను చదవడం జరిగింది. దేవుడు మన కొరకు ఆయన ముందుగానే ఉద్దేశించినటువంటి కొన్ని సంగతులు, కొన్ని ప్లాన్స్ మనకు ఉంచారు. ఆ ప్లాన్స్ ఏంటని మనం చూసినట్లయితే అంతకంటే ముందుగా నూతన సంవత్సరంలో కొన్ని విషయాలు మరి అనేక మంది చర్చించుకుంటూ ఉంటారు, అనేక మంది ఆలోచిస్తూ ఉంటారు. వాటిని గురించి మనం చూద్దాం. నూతన సంవత్సరానికి వచ్చేసరికి కొన్ని విషయాలు నేను క్రొత్తగా ప్రారంభించాలి అనేటువంటి ఆశ మరి మనుషులకు ఉంటుంది. ఏం చేస్తుందంటే నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని జీవించాలి, నూతనమైనటువంటి అలవాట్లను మనము తెచ్చుకోవాలి, నూతనమైనటువంటి తలంపులు మనలో పుడుతూ ఉంటాయి. ఏం చేస్తుందంటే గతించిన సంవత్సరం ఎంత మంచిగా జరిగినా, ఎంత చెడుగా జరిగినా కూడా ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఈ సంవత్సరం బాగాలేదు, ఆ వచ్చే సంవత్సరం అయినా బాగుంటుందేమో అని కొంతమంది అంటూ ఉంటారు. ప్రతిరోజు మంచిదే, ప్రతి సంవత్సరం మంచిదే. సంవత్సరాలు, రోజులు మంచివి చెడ్డవి కాదు, కానీ మానవులే మంచి చెడుగా మారుతున్నారు. మనిషిలో ఉన్నటువంటి చెడు స్వభావమే, మానవులు ఉంటున్నటువంటి ఆ చెడ్డ గుణమే మరి రోజులను చెడ్డవిగా చేస్తున్నాయి. రోజులైతే చెడ్డవి కాదు. మనం చూస్తున్నాం దినములు చెడ్డవి గనక అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దినములు ఎందుకు చెడ్డవి అవుతున్నాయి అని అంటే మనుషులు చెడ్డవారు గనక దినములు చెడ్డవి అవుతున్నాయి. మనుషులు మంచిగా ఉన్నట్లయితే, మనుషులు నీతిగా జీవించినట్లయితే దినములు చెడ్డవిగా కావు. నూతన సంవత్సరంలో నూతన సంగతుల, నూతన ఉద్దేశాలను, మరి నూతన ఆలోచనలను నీలో పెట్టుకున్నట్లయితే ఒకసారి దేవుని యొక్క వాక్యం వాటిని బట్టి ఏం చెప్తుందో చూడు. నీ ఆలోచనలు నీకుంటే సరిపోదు, నీ యొక్క ప్లాన్స్ నీకుంటే సరిపోదు, నీకు ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయో అవి నీకుంటే సరిపోదు. అవి దేవుని చిత్తంలో ఉన్నవో లేవో చూసుకోవాలి. అందుకనే ఇర్మియా భక్తుడు రాస్తూ 29వ అధ్యాయం 11లో ఇలాగుని చెప్తున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలం నందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు అని మరి దేవుడు చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే దేవుడు మన కొరకు ముందుగానే కొన్ని ఉద్దేశించినటువంటి సంగతులు ఉంచారు. అనగా కొన్ని ప్లాన్స్, ఐ హ్యావ్ ప్లాన్స్ అని దేవుడు చెప్తున్నాడు. మనకి ఏది అవసరమో, ఈ సంవత్సరంలో మనం ఎలాగున జీవించాలో, ఎలాంటివి ఎదుర్కొనాల్సి వస్తుందో
అవన్నీ కూడా దేవుడు ముందుగానే ఉంచారు. ఆయన ముందుగానే ప్రతి ఒక్క వ్యక్తి కొరకు కూడా ఒక ఆలోచనను, ఒక ప్లాన్ను ఆయన సిద్ధపరిచుంచారు. ఆ ప్లాన్ మనం తెలుసుకోవాలి. ఏం చేతనంటే అవి నిరీక్షణకరమగునట్లుగా మనకు మంచి చేసేవే, హాని కలిగించేవి కాదు. దేవుడు ఉంచినటువంటి ఆ ప్లాన్స్ మనకి నూతన సంవత్సరంలో ఒక మంచిని కలుగు చేసేవిగా ఉన్నవి. అదే యెహోవా వాక్కు. ఆ వాక్కును మనం గమనించినట్లయితే, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని మనం చేతబట్టుకుని నడిచినట్లయితే ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో నీవు నూతనంగా జీవించడానికి నీ యొక్క తలంపులు కానీ, నీ యొక్క ఆలోచనలు కానీ నీవు కాకుండా దేవుడు ఏదైతే నీ కొరకు ఉద్దేశించాడో అవి నీవు పట్టుకుని నువ్వు ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ఇయర్ని నువ్వు చూస్తావు. ఈ నూతన సంవత్సరంలో నీకు ఒక మంచి సంవత్సరంగా మిగిలిపోనుంది. ఎందుకు చేతనంటే దేవుడు నీ కొరకు కొన్ని సంగతులు ఉద్దేశించాడు. ఆ సంగతులను మనం తెలుసుకోవాలి. ఏం చేతనంటే అవి సమాధానకరమైనటువంటి సంగతులు అని దేవుడు చెప్తున్నాడు. సమాధానకరమైనటువంటి ప్లాన్స్ దేవుడు మన కొరకు ఉంచినప్పుడు వాటిని మనం తెలుసుకోవలసిన వారమే ఉన్నాం. ఏం చేతనంటే మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే తెలుసండి, నేనేదో చెయ్యాలి, ఐ కెన్ డూ సంథింగ్ అని మనుషులందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. బట్ మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ది గాడ్స్ హెల్ప్. ఏం చేతనంటే మనిషి మరి ఒక విధంగా చెప్పాలంటే బలహీనుడు. దేవుడే బలపరుస్తున్నాడు. దేవుడే మనిషిని ఒక విధంగా నడిపిస్తున్నాడు. మనిషికి ఆయన సహాయం చేస్తూ మానుకున్నట్లయితే మరి మనిషి దేనికి కూడా పనికిరాడు, ఏమి చేయలేడు. ఏం చేతనంటే దేవుడే మనల్ని పుట్టించాడు. దేవుడే ఆయన యొక్క జీవవాయువు మనలో ఊదాడు. దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. అటువంటి దేవుడు మన కొరకు కొన్ని సంగతులను కూడా ఉంచారు. ప్రతి దినము, ప్రతి సెకను, ప్రతి గంట మన కొరకు ఏం చేయాలి, మనం ఎలాగూ నడుచుకోవాలనేటువంటి కొన్ని సంగతులు దేవుడు మనకు ఉంచారు. మరి వాటిని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దీవెనకరమైనటువంటి సంవత్సరము, సమాధానకరమైనటువంటి దినములు, ఒక నూతన జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించనున్నారు. అయితే మానవుల ఆలోచనలు మాత్రము ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. మనం ఎన్ని ఆలోచనలు చేసినా అవి సక్సెస్ అవుతాయా? మనం ఎన్ని తలంపులు మనలో ఉంచుకున్నా కూడా ఒకవేళ దేవుని యొక్క సహాయం అనేటువంటిది లేకపోతే అవి సక్సెస్ అవుతావో లేవో చూద్దాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను మరి సామెతల్లో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయము 21వ వచనం, నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని హృదయంలో అనేక ఆలోచనలు పుడతాయంట. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఎంత శ్రేష్టమైన చాలా స్పష్టంగా చెప్తున్నారు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకం పుడతాయి. అది నూతన సంవత్సరంలోనే కాదు, పాత సంవత్సరంలో కూడా అవ్వచ్చు. ప్రతి దినము కూడా అనేక ఆలోచనలు మనుషులు పుడతాయి. ఏదో చెయ్యాలి అనేటువంటి ఆలోచన, ఏదో సాధించాలి అనేటువంటి ఆశ, ప్రతిదీ మనిషిలో ఏదో మారిపోవాలి అనేటువంటి గొప్ప మార్పు కోసం ఆలోచించేటువంటి విధానం మనిషిలో పుడుతుంది. నరుని ఆలోచనలు అనేకము పుట్టును నరుని యొక్క హృదయంలో, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని చాలా స్పష్టంగా ఇక్కడ మనకు మరి జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాడు. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ఒక విధంగా చెప్పుకున్నట్లయితే దేవుని యొక్క చిత్తమే నిల్చును. మనం ఎన్ని చేసినా, మానవుని హృదయంలో ఎన్ని ఆలోచనలు పుట్టినా, మానవుని హృదయంలో ఎన్ని తలంపులు పుట్టినా, మానవ హృదయంలో తను ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా కూడా దేవుని యొక్క తీర్మానమే స్థిరంగా ఉంటుంది. దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టి నువ్వేమీ చేయలేవు. దేవుడు నీ కోసం ఏదైతే కొన్ని ప్లాన్స్ సిద్ధపరుచున్నారో వాటినన్నిటిని విడిచిపెట్టి నీ యొక్క హృదయంలో అనేక ఆలోచనలు చేసుకుని దేవుని యొక్క తీర్మానాన్ని విడిచిపెట్టినట్లయితే నీ యొక్క ఆలోచనలు సఫలం కావు. నీ యొక్క ఆలోచనలు ప్రతి నిమిషం కూడా అవి ఫెయిల్ అవుతూనే వస్తుంటాయి. అంచేతనే మనిషి హృదయంలో అనేక ఆలోచనలు పుట్టును కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు. ఆయన తీర్మానమే స్థిరము. ఆయన మన కొరకు ఉద్దేశించినటువంటి సంగతులే స్థిరము. వాటినే మనము అనుసరించి నడుచుకోవాలని నీవు ఈ రోజున తీర్మానించుకున్నట్లయితే, నువ్వేదైతే ఒక నూతన సంవత్సరాన్ని సక్సెస్ఫుల్ ఇయర్గా చూడాలని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కలుగజేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే జ్ఞాని అయినటువంటి సొలొమోను మరికొన్ని సంగతులు చెప్తున్నాడు. అదే ఎక్కడనంటే సామెతలు 3వ అధ్యాయము 5-6, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము.
స్వబుద్ధిని ఆధారం చేసి నడుచుకొనకూడదు అని చెప్తున్నారు. స్వబుద్ధి అని అనగా సొంత బుద్ధి అనగా సొంత ఆలోచనలే. మన సొంత ఆలోచనల్లో మనం ఉన్నట్లయితే, సొంతగా తీర్మానాలు చేసుకున్నట్లయితే మరి ఇలానే ఉంటుంది. స్వబుద్ధిని ఆధారం చేసుకొనకూడదు. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటి మీద కూడా ఆయన యొక్క అధికారానికి మనల్ని మనము అప్పగించుకోనాలి. దేవుడు మన కొరకు ప్లాన్స్ ఉంచాడు కదా, ఆ ప్లాన్స్ జరగాలి అని అంటే నీ ప్రవర్తనలో, నీ యొక్క ఆలోచనలో దేవుని యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు నీ కొరకు ఏదైతే ఉద్దేశించిన సంగతులు ఉన్నాయో అవి సక్సెస్ఫుల్గా జరగడానికి వీలు ఉంటుంది. అంతేగాని నీ యొక్క సొంత ఆలోచనలతో, నీ యొక్క సొంత బుద్ధిని ఆధారం చేసుకుని నేనేదో చేసేయగలను, నేను గొప్పవాడిని, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా తెలివిగలవాడిని, నేను నాకు ఇష్టమైన రీతిగా నేను ఈ యొక్క సంవత్సరాన్ని నేను మర్చుకోగలను, ఈ యొక్క రోజును నేను మర్చుకోగలను, ఈ యొక్క నిమిషాన్ని నేను మలుచుకోగలను అని నీవు అనుకున్నట్లయితే నీవు పొరపాటు పడినట్లే. ఏం చేతనంటే మనం చెప్పుకున్నాం కదా, దేవుని యొక్క సహాయం లేకుండా నీవేమి కూడా చేయలేవు. అంచేతనే నీ ప్రవర్తన అంతట్లో కూడా దేవుని యొక్క అధికారానికి నువ్వు మొట్టమొదట ఒప్పుకోవాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకొనకూడదు. దేవుని యొక్క అధికారానికి మాత్రమే మనము ఒప్పుకోవాలి. మన పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. దేవుని యందు అటువంటి నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచాలి. ఏదో అందరూ చూసేటువంటి నమ్మకం కాదు. పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. మన హృదయాన్ని అంతటిని కూడా దేవునికి అప్పగించి ఆయన పైనే భారాన్ని అనేటువంటిది మనం వెయ్యాలి. ఆయన పైనే మన యొక్క జీవితాన్ని వదిలిపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తంలో మనల్ని నడిపిస్తారు. మన కొరకు ఏవైతే ప్లాన్స్ను మరి ముందుగానే ఉద్దేశించి ఉన్నారో అవన్నీ కూడా ఆయన చిత్తంలో మన కొరకు నెరవేరుస్తారు. అది చాలా ఇంపార్టెంట్. అది మరి మనిషి జీవితంలో కావాల్సింది. అంతేగాని నేను నా తెలివితోటి నేను చేసుకుంటాను అని అంటే అవి సక్సెస్ కావు. ఏం చేతనంటే దేవుని సహాయం కొరకు నువ్వు ఉండాలి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి సంగతులను నువ్వు ఎరగాలి. యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని నీవు నమ్మాలి. దేవుని యొక్క పూర్ణ హృదయంతో నమ్మి నీ యొక్క ప్రవర్తన అంతట్లు కూడా దేవుని యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక దీవెనకరమైనటువంటి సంవత్సరం, ఒక బ్లెస్డ్ ఇయర్ అనేటువంటిది దేవుని నీకు అనుగ్రహించబోతున్నారు. మనము అది గమనించి దేవుని యొక్క చిత్తానికి లోబడాలి. దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అది చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో. ఏం చేస్తుందంటే మనుషులంగా మనం ఎన్ని ఆలోచన చేసినా కూడా ఎక్కడో చోట ఒక తప్పు చేస్తూ ఉంటాము. ఎక్కడో చోట మన యొక్క ప్లాన్స్లో మనం విఫలం అవుతూ ఉంటాం. ఏం చేస్తుందంటే దేవుని యొక్క సహాయము మనం కోరం కదా, దేవుని యొక్క ఆలోచనలు మనం తీసుకోము కదా, దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం తెలుసుకోము కదా. అంచేతనే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తంలో మనం నడుచుకోవాలి. అందుకనే అపోస్తలుడు అయినటువంటి పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మనము ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉండాలి, మనం ఎలాంటి ఆలోచనలు చేయాలి, మనం ఎలాంటి మార్గంలో నడుచుకోవాలనేటువంటి విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమో, ఏవి మాన్యమో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకునుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడుగా ఉండును. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో మనం అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలి అని అంటే దేవుని యొక్క చిత్తంలో నడవాలి. ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయండి? ఈ దేవుని యొక్క చిత్తాన్ని మేము ఎలాగున నెరవేర్చగలము, దేవుని యొక్క చిత్తంలో మేము ఎలాగున నడుచుకోనగలము అని ఒకవేళ నీకు సందేహం వచ్చినట్లయితే దేవుని యొక్క చిత్తంలో నడుచుకోవడం అనేటువంటి చాలా సింపుల్ థింగ్. దేవుడే ఆయన చిత్తాన్ని అంతటిని కూడా మన ముందు ఉంచారు. ఆయన మన కొరకు ఏమి చేయబోతున్నారు, ఆయన చిత్తం ఎలాగునున్నది అనేటువంటి విషయాలన్నీ కూడా మన ముందు ఉంచారు. ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన ముందు ఉంచారు. నీకు ఏమి అవసరమో, నీకేమి కావాలో దేవుణ్ణి అడుగు. ప్రతిదినము నీవు దేవునికి కొంత సమయాన్ని కేటాయించి నీవేవే సంగతులు నీవు కావాలనుకున్నావో, నీకు ఏ ఏ ఆలోచనలు ఉన్నాయో ప్రార్థన ద్వారా దేవుని ముందు పెట్టు. ప్రార్థన ద్వారా దేవుని ముందు నువ్వు పెట్టినట్లయితే అవి నీకు సరిపోతాయా, నీకు మరి సమాధానకరంగా ఉంటాయా, నీకు ఏ హాని కలుగు చేయకుండా నీ యొక్క ఉద్దేశాలు ఉన్నాయో లేదో చూసి దేవుడు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు. ప్రతి దినము నీవు
ప్రార్థన చేయాలి. ప్రతిదినము నీవు దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి, ధ్యానించాలి. దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క వాక్యం ద్వారానే మనకు తెలుస్తుంది. మనము ఎంత ప్రార్థించినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చదవనట్లయితే, ప్రతి దినము పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానించకపోయినట్లయితే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోలేము. ప్రతి సంగతి, ప్రతి వాగ్దానం కూడా దేవుడు ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు ఇచ్చాడు. ఈ యొక్క లేఖనాల ద్వారా ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఈ యొక్క లేఖనాల ద్వారా అనేక సంగతులను మనకు తెలియజేస్తున్నారు. ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా మన ఆలోచనలు ఉండాలి, ఏ విధంగా మనల్ని మనము దేవునికి మరి సబ్మిట్ చేసుకోవాలి, సమర్పించుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క చిత్తాన్ని గనక నువ్వు తెలుసుకొని కోరినట్లయితే, ఆ విధంగా నువ్వు జీవించాలని ఆశపడినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని పఠించు. నీ యొక్క ఆలోచనల్ని కూడా నీవేవైతే కావాలనుకున్నావు అవన్నీ కూడా మరి ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడు. దేవునికి నువ్వు తెలియచే. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం ద్వారా నీకు సమాధానం లభిస్తుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన నీకు జవాబు దయచేస్తారు. నీకు ఏ ఏ సంగతులు అవసరమో ఆయన నీ జీవితంలో నెరవేరుస్తారు. ఏం చేస్తుందంటే, ఏవి సత్యమో, ఏవి మాన్యమో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం మాత్రమే తెలియచేయగలదు. నీకేది కావాలో, ఎటువంటి సత్య మార్గంలో నువ్వు నడుచుకోవాలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మాత్రమే నీకు తెలియజేస్తుంది. ఏవి మాన్యమో, ఏది తప్పో, ఏది రైటో తెలియజేసేది కూడా పరిశుద్ధ గ్రంథమే. ఏది న్యాయమైనదో తెలియజేసేది కూడా పరిశుద్ధ గ్రంథం. ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఆయన యొక్క లేఖనాల్లో మన కొరకు మరి ముందుగానే రాసించారు. అది తెలుసుకొని మనం జీవించినట్లయితే మనము మొట్టమొదటి నుంచి దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో వాటిని అనుసరించి నడుచుకోండి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:9 అదే చెప్తున్నాడు. ఏమనంటే, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చెయ్యుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుని ఒక వాక్యంలో మనం ఏదైతే విన్నామో, ఆయన యందు మనం ఏదైతే చూసామో వాటిని అనుసరించి మనం నడుచుకోవాలి. అప్పుడే మనకు సత్యమైనవి, అప్పుడే మనకు రమ్యమైనవి, ఖ్యాతి గలవి, మరి మాన్యమైనవి, అలాగనే నీతి గలవి, న్యాయమైనవి ప్రతిదీ కూడా దేవుడు మనకు ఆయన చిత్తంలో తెలియజేస్తారు. ఇటువంటి మార్గంలో మనం నడుచుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మన ఆలోచనలు ఎలాగ ఉండాలంటే, ఏవి సత్యమో మనం తెలుసుకోవాలి, మరి ఏది న్యాయమైనదో మనం తెలుసుకోవాలి, ఏది మన జీవితంకు అవసరం అవుతుందో అనేటువంటిది తెలుసుకోవాలి. అది పరిశుద్ధ గ్రంథం మాత్రమే నీకు తెలియచేయగలదు. ఆ దేవాతి దేవుడు మాత్రమే నీకు ఆ విషయాల్ని తెలియచేయగలడు. నువ్వెంత ఆలోచించినా కూడా ఆ సంగతులన్నీ కూడా బోధపడవు. ఎందుకు చేస్తుందంటే, దేవుని యొక్క వాక్యంలో వాటిని దేవుడు మన కొరకు ఇచ్చున్నాడు. దానిని కనుక మనం చదివినట్లయితే ప్రతి దినము ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నువ్వు ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆయనకు ప్రార్థించినట్లయితే నీ కొరకు ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో నీకు ఆయన తెలియచేస్తారు. నీకేది అవసరమో, నీకేది అవసరం లేదో ప్రతి విషయాన్ని కూడా ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు. చదవలసినటువంటి బాధ్యత మాత్రం మనది. చదవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క మరి విశ్వాసిది, ప్రతి ఒక్క వ్యక్తిది అని మరి దేవుని యొక్క మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగనే రోమీయులకు రాసిన పత్రిక 8:28 మరి మరొక మాట పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదేమనంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మరి దేవుని ప్రేమించిన వారికి అనగా ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున పిలువబడతారో, అనగా ఆయన యొక్క రక్షణ ప్రణాళికలో మరి రక్షించబడి ఉంటారో వారి కొరకు మరి దేవుడు అన్ని కూడా సమాధానకరమైనటువంటివి సమస్తమును కూడా సమకూడి జరుగుతాయి. మరి మేలు అనేటువంటిది జరుగుతుంది అని మరి రోమీయులకు రాసిన పత్రిక 8:28 మనం చూస్తాం. సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ప్రేమ యందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఆయన చిత్తానికి లోబడి ఎవరైతే నడుచుకుంటారో వారికి సమస్తమును కూడా సమకూడి జరుగుతాయి. మనం వర్రీ అవ్వాల్సినటువంటి విషయం ఏమీ లేదు. నూతన సంవత్సరంలో సమస్తమును కూడా సమకూడి జరుగుతాయని ఆ దేవాదేవుడు మనకు ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కానీ మనము దేవుని ప్రేమించాలి. మరి దేవుని ప్రేమించకుండా
ఆయన యొక్క ప్రేమలో మనం నిలవకుండా, ఆయన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం చేత పట్టుకుని నడవకుండా, ప్రార్థనా జీవితాన్ని వదిలేసుకుని ప్రార్థనా జీవితం లేకుండా మనం జీవించినట్లయితే సమస్తమును సమకూడి జరగవు. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున నడుచుకుంటామో, ఆయన యొక్క రక్షణ మార్గాన్ని అనుసరించి మనం నడుచుకుంటామో, అప్పుడు సమస్తం కూడా సమకూడి జరుగుతాయి. అనగా మన యొక్క జీవితంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేటువంటిది దేవుడు మనకు దయచేస్తున్నారు. ఏం చేస్తుందంటే దేవుడు ఆయన మన కొరకు ముందుగానే కొన్ని ప్లాన్స్ అనేటువంటి సిద్ధపరిచి ఉంచారు. అవే మన కొరకు ముందుగానే ఆయన కొన్ని సంగతులను ఉద్దేశించి ఉంచారు. వాటిని అనుసరించి మనం నడుచుకోవాలి. వాటిని మనం దేవుని చిత్తంలో తెలుసుకోవాలి. దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. దేవుని చిత్తం కోసం మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవలసినటువంటి వారమై ఉన్నాము. అలాగనే దేవుని యొక్క చిత్తానికి లోబడి మనం నడుచుకున్నట్లయితే ఆయన సమాధానకరమైనటువంటి ఉద్దేశంలే మన కొరకు ఉంచారు. హానికరమైనవి ఏవి కూడా మన కొరకు ఉంచలేదు. సమస్తమును సమకూడి జరుగులాగున దేవుడు మన కొరకు ఆయన యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఉంచారు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం నడుచుకోకూడదు. నరుని హృదయంలో అనేక ఆలోచనలు పుడతాయి, కానీ అవన్నీ కూడా పనికిరానివి. ఎంచేతనంటే యెహోవా తీర్మానమే స్థిరము. దేవుని యొక్క తీర్మానమే స్థిరము. కాబట్టి దేవుని యొక్క తీర్మానము, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుని నడుచుకోవాలి. ఏం చేతనంటే ఆయన ప్రేమించే వారందరూ కూడా సమస్తాన్ని మరి సమకూర్చి జరిగించేటువంటి దేవుడు, గొప్ప దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ దేవుణ్ణి మనం నమ్ముకొని, ఆ నమ్మదగినటువంటి దేవుణ్ణి మనము అనుసరించి నడుచుకున్నట్లయితే, మన పూర్ణ హృదయంతో యెహోవాని నమ్ముకొని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన కొరకు ఉద్దేశించినటువంటి సంగతులు ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగిన మనము దేవుని యొక్క చిత్తంలో ముందుకు సాగుతూ ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనము నూతనంగా ప్రారంభించడమే కాదు, కానీ మన నూతన జీవితంతోనూ, నూతన ఆత్మతోనూ, నూతన మనస్సుతోనూ మన ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకొని మనం ముందుకు వెళ్ళాలని, అలాగని ముందుకు సాగినప్పుడు దేవుడు సమస్తాన్ని కూడా మనకు అనుకూలంగాను, మనకు మంచివి జరిగేవిగాను ఆ దేవుడు మనకు ఒక గొప్ప దీవెనకరమైనటువంటి సంవత్సరాన్ని, అలాగనే గొప్ప మేళ్ళు మరి దేవుడు మనకు పంచుతూ ఒక నూతన సంవత్సరంలో మనల్ని ముందుకు నడుపుతారని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు సెలవిస్తున్నాను. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో మరి దేవుడు ఇలాగ చెప్తున్నారు. ఏమనంటే, ఇప్పటి వరకు నేను మీతో కొన్ని వాగ్దానాలు చేసి ఉన్నాను. దేవుడే చెప్తున్నారు, నేను మీ కొరకు ఒక నూతన సంవత్సరంలో మీ కొరకు కొన్ని సంగతులు ఉద్దేశించానని దేవుడు మనకు చెప్తున్నారు. అయితే అదే దేవుడు ఏమంటున్నాడంటే, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగనంటున్నారు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమైన మనం ఒప్పుకున్న నిశ్చలంగా పట్టుకుందాము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగినటువంటి దేవుడు మనకు వాగ్దానాన్ని చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, అది నెరవేరుతుందో లేదో, దేవుడు మనకి ఇన్ని వాగ్దానాలు చెప్పాడు. నా స్వబుద్ధి నన్ను ఆధారం చేసుకుని నడవద్దని చెప్పాడు. నా యొక్క ప్రవర్తన విషయంలో దేవునికి అప్పగించుకోమని చెప్పాడు. నా ఇన్ని ఆలోచనలు ఉన్నా కూడా దేవుని చిత్తం లేకపోతే జరగదని చెప్పాడు కదా. ఇవన్నీ నేను నమ్మాలా, ఇవన్నీ నేను అనుసరించి నడుచుకోనాలా అని నువ్వు ఆలోచించినట్లయితే అదే దేవుడు చివరికి ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగినటువంటి దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచినట్లయితే ఖచ్చితంగా మనకు చేసినటువంటి ఈ వాగ్దానాన్ని మన దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం ఆయన యందు నమ్మకం ఉంచి నడుచుకోనాలి. లేనట్లయితే మన విశ్వాసము మరి అటు ఇటుగా ఉన్నట్లయితే దేవుడు చేసిన వాగ్దానాన్ని మనము కొన్నిసార్లు దాన్ని అనుసరించి నడుచుకుని, కొన్నిసార్లు దాన్ని పక్కన పెట్టి నడుచుకున్నట్లయితే నీ జీవితంలో ఏది కూడా జరగదు. నీ జీవితంలో దేవుని కార్యం అనేటువంటిది నువ్వు చూసుకోలేవు. ఎందుకు చేస్తుందంటే, నమ్మదగినటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాత్రం నువ్వు చేత పట్టుకుని నడుచుకోవాలి. అదే చెప్తున్నాడు. ఏమనంటే, ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. నీ కొరకు ఉద్దేశించినటువంటి సంగతులు మరి నేను ఎరుగుదును. నాకు తెలుసు నీ కొరకు నేను ఏ సంగతులను ఉద్దేశించాను. నాకు తెలుసు నీకు ఈ సంవత్సరంలో ఏమి కావాలో. నాకు తెలుసు నీకు ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరగాలో నాకు తెలుసు. నీ జీవితంలోనూ నీ కుటుంబంలోనూ కూడా ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నూతన సంవత్సరంను మరి నిన్ను నీ కుటుంబంతో సహా దేవునికి అప్పగించుకో. నీ కుటుంబం అంతా కూడా మీరంతా కలిసి దేవుని యొక్క అధికారానికి మీరు లోబడి మీ యొక్క ప్రవర్తనలు, మీ యొక్క జీవితాలు, మీ యొక్క ఉద్దేశాలన్నింటిలో కూడా దేవుని యొక్క ముందు పెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఒక గొప్ప సంతోషకరమైనటువంటి సంవత్సరాన్ని, ఆయన గొప్ప కార్యాలు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో చేయాలని ఆశపడుతున్నారు. మనం చేయవలసిందల్లా కూడా దేవుని యొక్క
అధికారానికి మనం ఒప్పుకొని ఆయనకు మనం లోబడి జీవించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎరిగి ముందుకు వెళ్ళాలి. దేవుణ్ణి ప్రార్థిస్తూ మనకేం అవసరమయ్యావో అవన్నీ కూడా ప్రార్థనలో ఆయన అడిగి దేవుని యొక్క చిత్తం ఏమిటో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకుని జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఒక సక్సెస్ఫుల్ ఇయర్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అలాగన మీరందరూ కూడా నడుచుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి యొక్క తలంపులు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతవరకు కూడా నీ యొక్క మాటల ద్వారా నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మీరు మా జీవితాల్లో మాకేమేమి అవసరం ఉన్నవో ముందుగానో సిద్ధపరిచి ప్రభా మా కొరకు ఉంచారని మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా యొక్క జీవితాల్లో నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క చిత్తాన్ని ఎరిగి మేము ముందుకు నడుచుకునేలాగా మీరే మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. అనేక మంది ప్రభా ఈ నూతన సంవత్సరంలో నూతనంగా జీవించాలని నూతన ఆశలతో ముందుకు వెళ్తున్నారు ప్రభా. వారిని ప్రభా మీ యొక్క చిత్తంలో వారిని నడిపించమని అడుగుతున్నాం ప్రభా. మీరు వారి కొరకు ఏమైతే మరి ప్లాన్స్ ఉంచారో వాటన్నిటిని కూడా వారికి తెలియచేయమని అడుగుతున్నాం ప్రభా. వారి జీవితాన్ని మరి ఒక సఫలంగా ఉండేలాగిన ప్రభా, వారి జీవితాల్లో మరి నూతనమైనటువంటి గొప్ప మార్పును వారికి కలుగు చేయమని అడుగుతున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఇంకా ఎవరైతే నూతన జీవితాన్ని పొందుకొనలేదో ప్రభా, ఇంకా ఎవరైతే మారు మనస్సు పొందుకొనకుండా జీవిస్తున్నారో మరి అటు వారికి మారు మనస్సు అనేటువంటి దయచేసి నూతన జన్మను మరి నూతన ఆత్మను వారికి ప్రసాదించమని అడుగుతున్నాం. మాకు జీవితాల్లో ఏవి సత్యమైనవో, ఏవి నిత్యమైనవో, ఏవి మాన్యమైనవో ప్రభువా, మరి ఏవి శూన్యమైనవో ఇవన్నీ కూడా తెలుసుకొని మేము ముందుకు నడుచుకునేలాగిన మీరే మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క మేలులతో మీ యొక్క ఆశీర్వాదాలతో వారి యొక్క జీవితాలను వారి కుటుంబాలను మీరు నింపమని అడుగుతున్నాం. నీ యొక్క సత్య మార్గంలో ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని అడుగుతున్నాం. ఈ సత్య సువార్త కార్యక్రమాన్ని ఇంకను మీరు ముందుకు కొనసాగించమని ప్రభా, ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మీ యొక్క సహాయానికి వేడుకొంచున్నాం ప్రభా. అలాగనే అనేక మందిని ప్రేరేపించి ప్రభా ఈ కార్యక్రమానికి ప్రోత్సహించలాగిన మీరే మరి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. ఇంకను మరి మా కొరకు ఫోన్స్ చేస్తూ అనేక మంది ప్రార్థించమని అడిగి ఉన్నారు ప్రభా. ఆ కాల్స్ ద్వారా అనేక మంది కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి జీవితాల్లో మరి వారికి ఏ అవసరాలు ఉన్నాయో ప్రభా, వారు ఎందు నిమిత్తం ప్రార్థించమని అడిగారు వాటన్నిటిని కూడా మీరే మరి తీర్చమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ఇబ్బందుల నుండి కూడా మీరు తప్పించండి ప్రభా. వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా ఏసునామమున మీరు తీర్చమని అడుగుతున్నాం. నీకు వందనాలు. సమయంలో ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్న ఈ నూతన సంవత్సరంలో ప్రభా మరి నూతన జీవితాన్ని వారికి అనుగ్రహించమని మరొకసారి నీకు మా యొక్క వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి త్వరలో రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారని నమ్ముచున్నాం. మరొకసారి మీ అందరికీ నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం ద్వారా మనం వింటున్న సంగతులను మీ అందరూ కూడా మర్చిపోకుండా మరి ముందుకు వెళ్ళాలని నేను చెప్తున్నాను. అలాగనే మా పరిచయ కొరకు ప్రార్థించండి. ఈ సత్య సువార్త కార్యక్రమం కొరకు మీరు ప్రార్థించండి. బేతేల్ క్రిస్టియన్ అసెంబ్లీ జగన్నాథపురంలో ఉన్నటువంటి మా యొక్క సంఘము కొరకు కూడా ప్రార్థించండి. మరి మాకు కూడా అనేక అవసరతలు ఉన్నాయి. మా యొక్క సంఘ విశ్వాసులు మరి సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు మరి సండే స్కూల్ కార్యక్రమము ఇవన్నీ కూడా మరి ఇంకను బలపడలాగిన ఇంకను దేవుని యొక్క మేలుతో ముందుకు వెళ్ళాగన మా పరిచయ కొరకు కూడా ప్రార్థించండి. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులను మరి ఆయన ఇచ్చిన సేవా భారాన్ని కూడా నేను ముందు కొనసాగలాగిన ఆయన ఆత్మీయ శక్తి నాకు దయచేయలాగిన మీ అందరి యొక్క ప్రార్థనల కొరకు నేను మిమ్మల్ని అడుగుచున్నాను. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచు మరి మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీకు ఇంకా ఏ అవసరాలు ఉన్నాయో మీరు మాకు ఫోన్స్ ద్వారా తెలియచేయండి. అనేక మంది మరి మాకు లెటర్స్ రాస్తున్నారు, ఫోన్స్ చేస్తున్నారు. వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి కొరకు కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ ప్రతి అవసరాన్ని కూడా ఆ దేవుని ముందు ఉంచడానికి ఆయన ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.